హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 96. అదేంటంటే ఎర్లీ మార్నింగ్ ఒక మీటింగ్ ఉంది. సో దానికోసమనే వీర్ కొంచెం త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి వచ్చాడు. ఓహ్! అవునా? అనుకున్నాను అదే అని. సరే, సరే. మైథిలి వచ్చాక నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసేసింది చందన. ఇక అప్పుడే దివిత్ పిఏ వచ్చి వీర్ వచ్చిన విషయం చెప్పడంతో అక్కడి నుంచి తనని పంపించేసి వీర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు దివిత్. ఎరా, నిజంగా హాస్పిటల్ నుంచే వచ్చావా లేదా హాస్పిటల్ నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళావా? అడిగాడు దివిత్ వీర్ వైపు చూస్తూ. నువ్వేమనుకుంటున్నావు? అడిగాడు వీర్ కూల్గా. నేనేమనుకుంటున్నాను అంటే నాకు అర్థం కాలేదు. మరీ అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లోడు కాదు అని నేను అనుకుంటున్నానురా అన్నాడు వీర్. "హ్మ్, సర్లే. నాకు తెలిసి అశోక్ గడ్ దగ్గరికి వెళ్ళి వాడిని వేసేసుంటావు అంతేనా?" ఆ మాటకి వీర్ పెదాల మీద ఒక క్రూరమైన నవ్వు వచ్చి చేరింది. వెయ్యకుండా ఎలా ఉంటాన్రా? వాడి వల్ల నా కూతురు ప్రమాదంలో నుంచి బయటపడింది. ఆ రోజు నేను లేట్ చేసుంటే వాడు నా కూతుర్ని చంపేసుండేవాడు. రేపు నాకు కొడుకు పుడితే వాడు అప్పుడు పుట్టబోయే ఆ బిడ్డ మీద కూడా పగని పెంచుకుంటాడు. అందుకే నా బిడ్డ ఈ లోకంలోకి రాకముందే వాడి శత్రువుని పైలోకాలకి పంపించాను అన్నాడు వీర్. కానీ నువ్వు కొంచెం తొందరగా పడ్డావేమో అనిపిస్తుందిరా. అంటే? అర్థం కానట్టు అడిగాడు వీర్. అంటే చాలా ఈజీగా చంపేశావేమో అని అనిపిస్తుంది. నేను ఇంకా కనీసం ఒక 2-3 నెలలైనా వాడు టార్చర్ అనుభవించి అప్పుడు చేస్తాడనుకున్నాను. కానీ నువ్వు ఇలా చాలా సింపుల్గా చంపేస్తే అసలు నీలాగే అనిపించట్లేదురా అన్నాడు దివిత్. రేయ్, రాను రాను ఇలా తయారవుతున్నావేంట్రా అన్నాడు వీర్ నవ్వుతూ. ఆ మాటకి దివిత్ కూడా చిన్నగా నవ్వి, మైథుని స్కానింగ్కి తీసుకెళ్లారంట. వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఏమైందో చెప్తానని చెప్పింది చందన అన్నాడు దివిత్. సరే అంటూ ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని తిరిగి క్యాబిన్కి వెళ్ళిపోయాడు దివిత్. కొంతసేపటికి చందన దివిత్కి ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు దివిత్. హలో చందు, చెప్పు. ఏమైంది? స్కానింగ్ రిపోర్ట్ ఏమనొచ్చింది అడిగాడు దివిత్. అంత పాజిటివ్గానే ఉంది దివిత్. భయపడాల్సిందేమీ లేదు. కాకపోతే కొన్ని మెడిసిన్స్ మార్చారు. ఇదిగో అవి తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము అంది చందన. అవునా, సరే సరే అంటూ కాల్ కట్ చేసి ఇక అదే విషయం వీర్కి కూడా చెప్పాడు. ఇక సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉండి తమ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక అప్పుడు ఇంటికి వెళ్ళారు వీర్ ఇంకా దివిత్ ఇద్దరు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వీర్ భార్యని అపురూపంగా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. వన్య తండ్రి వైపు చూస్తూ గోల చేయడం మొదలుపెట్టింది. నాన్న, నువ్వై నాకు కంటే అమ్మకి కేర్ డూయింగ్ అడిగింది వన్య తండ్రి వైపు చూస్తూ. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ బొజ్జలో ఒక చిన్న బేబీ ఉంది కదా. మమ్మీని మనం ఎంత బాగా చూసుకుంటామో లోపల ఉన్న బేబీ కూడా అంతే బాగుంటాడు. అందుకే. అయినా నాకొకటి చెప్పు, నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా అడిగాడు వీర్ కూతురి వైపు చూస్తూ. అమ్మ బొజ్జలో బాబు తేరా పాపదేరా అడిగింది వన్య తండ్రి వైపు చూస్తూ. అది మనకి ఇంకొక 3 మంత్స్లో తెలుస్తుంది అన్నాడు వీర్. అప్పుడు హౌ అడిగాడు అప్పుడే అక్కడికి వచ్చిన విహాన్. ఎందుకంటే అప్పుడు ఆ బేబీ బయటకు వచ్చేస్తుంది కాబట్టి అన్నాడు వీర్. ఇంతకీ మీరు చెప్పండి, బాబు కావాలా పాప కావాలా మీకు అడిగాడు వీర్ పిల్లల వైపు చూస్తూ. అంటే మరి నాకు పాప కావాలి అన్నాడు విహాన్. నో, బాబు అంది వన్య. పాప అన్నాడు విహాన్ వన్య వైపు చూస్తూ.
వన్య కోపంగా విహాన్ నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి నో బాబు అంది సీరియస్గా. బాబు అని చెప్పాడు విహాన్ వన్య కొట్టిన చోట రుద్దుకుంటూ. పాపం చూడు నీ కూతురు నా కన్నయ్యని ఎలా కొడుతుందో. కొట్టి మరీ ఓకే చెప్పిస్తుంది వాడి చేత. ఏమనాలి దీన్ని అడిగింది భర్త వైపు చూస్తూ. మరి మాకు కావాల్సింది మేము ఎలాగైనా దక్కించుకుంటాం అనడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నాడు వీర్ భార్య వైపు చూస్తూ. అబ్బో అంటూ మూతి తిప్పుకుంటూ అల్లుడి వైపు చూస్తూ, చూడరా ఇక్కడ మీ మావయ్య వన్య ఒక పార్టీ, నువ్వు నేను ఒక పార్టీ, అర్థమవుతుందా? వీళ్ళు మనల్ని ఎలా డామినేట్ చేస్తున్నారో అంది మైథిలి విహాన్ వైపు చూస్తూ. అబ్బో అంటూ భార్యకి దగ్గరగా జరిగి, నీకు తెలీదా నేనెవరి పార్టీనో? అయినా నైట్ అయ్యేసరికి నీ పార్టీనే కదా, నీ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటా. అలాంటిది నేను నీ పార్టీ కాదు అని చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చిందే అడిగాడు వీర్ భార్య చెవిలో గుసగుసగా. వీర్ మాటలకి బ్లష్ అవుతూ, అబ్బో అయ్యగారు చాలా ఎక్కువే మాట్లాడుతున్నారు కానీ పిల్లల ముందు ఇంకొకసారి ఇలాంటి మాటలు వస్తే చంపేస్తా అంది మైథిలి. ఎలా చంపేస్తారు? అందంతో చంపేస్తారా మేడం గారు? అలా అయితే మీరు రోజు చంపేస్తున్నారు కదా మీ అందంతో. అసలు నీకు దూరంగా ఉండడం స్టార్ట్ చేసి ఇప్పటికి 4 మంత్స్ అవుతుంది. హ్మ్, నిజంగా ఎలా ఉందో తెలుసా నా పరిస్థితి. పక్కనే ఇంత అందాన్ని పెట్టుకొని నిగ్రహంగా ఉండడం ఎంత కష్టమో తెలుసా అన్నాడు వీర్. వీర్ మాటలకి చెవులు మూసుకొని, బంగారాలు నాకు కొంచెం వాటర్ అలాగే తినడానికి ఏమైనా స్నాక్స్ పట్టుకొని వస్తారా ప్లీజ్ అడిగింది మైథిలి వన్య ఇంకా విహాన్ ఇద్దరి వైపు చూస్తూ. ఓకే అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయారు ఇద్దరు. ఏంటి అమ్మాయి గారికి కూడా నాకు దూరంగా ఉండడం కష్టంగా ఉందా? అందుకే కదా వాళ్ళని బయటికి పంపించేశావు అడిగాడు వీర్ భార్య వైపు చూస్తూ. "హా, అవును ఒకసారి ఇలా రండి పతిదేవా అంటూ భర్తని దగ్గరికి లాగి వీర్ చెంపల మీద గట్టిగా కొరికేసింది మైథిలి. ఒసేయ్ ఏం చేస్తున్నావే అడిగాడు వీర్ మైథిలి కొరికిన చోట రుద్దుకుంటూ. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇలా, ఇంకొకసారి పిల్లల ముందు ఇలాంటి వేషాలు వేస్తే చంపేస్తాను, మూసుకొని సైలెంట్గా దూరంగా ఉండు అంటూ చెప్పడంతో భార్య మాటలకి నవ్వుకుంటూ, అయితే రాత్రికి ఓకేనా అడిగాడు వీర్ హస్కీగా. అబ్బా వీర్ మంచిగా ఉండొచ్చు చెప్తున్నా అంది మైథిలి సిగ్గుపడుతూ. ఏంటి మేడం ఇదంతా సిగ్గే, అయినా మన ఫస్ట్ నైట్ అప్పుడు అంటూ మాట్లాడుతూ ఉన్న వీర్ నోటికి చేతిని అడ్డుపెట్టి, ఇంకో మాట నోట్లో నుంచి వస్తే చంపేస్తా అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. అక్కడ సుగుణ గారు రాజ్ గారు మాట్లాడుకుంటూ కనిపించడంతో వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంది మైథిలి. ఆవిడ కూతురి వైపు చూస్తూ, ఏమైనా కావాలా తల్లి? వీళ్ళని తాగడానికి తినడానికి ఏమైనా తీసుకొని రమ్మని చెప్పా అంది మైథిలి పిల్లల కోసం చుట్టూ చూస్తూ. వాళ్ళు దివిత్తో కలిసి బయటికి వెళ్ళారు కదా అప్పుడే అక్కడికి వచ్చిన చందన చెప్పింది. ఏంటి చందు ఏం చెప్తున్నావు? వీళ్ళు బయటికి వెళ్ళారా మళ్ళీ అడిగింది ఆశ్చర్యంగా. హా అవును అంటూ సుగుణ గారికి రాజ్ గారికి వీర్కి కాఫీ ఇచ్చేసి, ఆగు నేనేమన్నా తీసుకొస్తా నీకు తాగడానికి తినడానికి అంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళు నిజంగానే నన్ను బాగా ఏడిపిస్తున్నారమ్మా, నేనేమైనా తినడానికి తీసుకొని రండిరా అంటే సరే అనుకుంటూ ఇద్దరు బయటకు వచ్చారు. కానీ అన్నయ్య బయటికి వెళ్దామనగానే వెళ్ళిపోయారు, కనీసం నాకు చెప్పకుండా అంది మైథిలి. ఆ మాటకి వీర్ నవ్వుకుంటూ, వాళ్ళు చిన్నపిల్లలు, ఇప్పుడు కొంప తీసి వాళ్ళ మీద కూడా అలిగి కూర్చుంటావా ఏంటి? కూర్చుంటా అయితే ఏంటి అడిగింది మైథిలి సీరియస్గా. రోజు రోజుకి చిన్న పిల్లలాగా తయారవుతున్నావు అన్నాడు వీర్ మైథిలి నెత్తి మీద మొట్టికాయ వేస్తూ. భర్త వైపు సీరియస్గా చూస్తూ ఉంది మైథిలి. వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉన్నారు చందన సుగుణ గారు రాజ్ గారు. ఇంకా ఉంది
ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఇంకొక 3 ఎపిసోడ్స్ 3 ఎపిసోడ్స్ కూడా కాదు. ఇంకొక 2 ఎపిసోడ్స్‌లో స్టోరీ అయిపోతుంది. అదే. ఇక ఉంటాను. బాయ్ బాయ్.